అందరికీ నమస్తే. పోస్టుల పునర్విభజన నిబంధనలు విద్యా హక్కు చట్టం 2009ని అనుసరించి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉండవలసినటువంటి వివిధ కేటగిరీ పోస్టుల సంఖ్య మరియు పోస్టుల పునర్విభజన విధి విధానాలను సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారం PP1, PP2 మరియు 1-2 తరగతులు విద్యార్థుల సంఖ్య 20 మంది వరకు ఉంటే ఒక SGTని, 21 నుంచి 60 మంది పిల్లలుంటే 2 SGTలని కేటాయిస్తారు. బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో PP1, PP2తో పాటు 1 నుంచి 5 తరగతుల వరకు 20 మంది విద్యార్థులుంటే ఒక SGTని, 21 నుంచి 60 మంది విద్యార్థులుంటే 2 SGTలను కేటాయిస్తారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో PP1, PP2 మరియు 1 నుంచి 5 తరగతుల వరకు 59 మంది విద్యార్థులుంటే ఒక PSHM మరియు 3 SGTలను కేటాయిస్తారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 మంది నుంచి 150 వరకు ఉన్నట్లయితే ఒక PSHM మరియు 4 SGTలను కేటాయిస్తారు. 150 మంది విద్యార్థుల తర్వాత ప్రతి 30 మంది విద్యార్థులకు అదనంగా ఒక్కో SGTని అయితే నియమిస్తారు. ఒక విషయాన్ని మనం గమనించాలి. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో 121 నుంచి 150 మధ్యలో విద్యార్థుల సంఖ్య ఉన్నప్పుడు SGTలు మిగులుగా ఉంటే ఇంకో SGTని అదనంగా నియమిస్తారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా బేసిక్ ప్రైమరీ పాఠశాల లేదా మోడల్ ప్రైమరీ పాఠశాల నిబంధనల మేరకు ఉపాధ్యాయులను నియమిస్తారు. 6 నుంచి 8 తరగతులకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయిస్తారు. విద్యార్థుల సంఖ్య 1 నుంచి 10 వరకు ఉన్నప్పుడు ఒక స్కూల్ అసిస్టెంటు, 11 నుంచి 30 వరకు ఉంటే 2 స్కూల్ అసిస్టెంట్లను, 31 నుంచి 140 మంది వరకు పిల్లలు ఉంటే 4 స్కూల్ అసిస్టెంట్లను, 141 నుంచి 175 వరకు విద్యార్థులుంటే 5 మంది స్కూల్ అసిస్టెంట్లను కేటాయిస్తారు. స్కూల్ అసిస్టెంట్లు అందుబాటులో లేకపోతే SGTలను నియమిస్తారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు నియమించే ప్రాధాన్యత క్రమం హిందీ, ఇంగ్లీష్, గణితం, బయాలజికల్ సైన్స్, సోషల్, ఫిజికల్ సైన్స్, తెలుగు. ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు 60 మందికి పైగా ఉన్నప్పుడు మోడల్ ప్రైమరీ పాఠశాల సిబ్బంది నమూనాగా తీసుకొని ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుంది. 60 మంది కన్నా విద్యార్థులు తక్కువగా ఉన్నప్పుడు 10 మంది వరకు 2 SGTలు, 11 నుంచి 30 మంది విద్యార్థులకు 3 SGTలు, 31 నుంచి 59 వరకు ఒక PSHM మరియు 3 SGTలను నియమిస్తారు. 6 నుండి 10 తరగతులకు తరగతుల విద్యార్థుల సంఖ్య ఆధారంగా 1 నుంచి 49 మంది విద్యార్థులుంటే ఒక సెక్షను, 50 నుంచి 89 వరకు విద్యార్థులుంటే రెండవ సెక్షను, 90 మంది నుంచి 129 మంది వరకు విద్యార్థులుంటే మూడవ సెక్షను, 130 నుంచి 169 వరకు విద్యార్థులుంటే 4వ సెక్షన్ని కేటాయిస్తారు.